ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకునే వాళ్ళు లినక్స్ కూడా ఎందుకు నేర్చుకోవాలి 2024లో? ఎందుకంటే మనకు చాలా తెలుసు. ఒక 5 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి ఇది చాలా వైడ్‌లీ యూజ్డ్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే మనకు చాలా టూల్స్ తెలుసు. ఎలా జేమీటర్ లేకపోతే సెలీనియం ఇవన్నీ కూడా నేటివ్‌గా లినక్స్ మీద రన్ అవుతాయన్నమాట. సో, దీన్ని నేర్చుకోవడం వల్ల మీకేమవుతుందంటే, మీరు ఈ టూల్స్‌ని యూజ్ చేసి మీరైతే ఇష్యూస్‌ని ట్రబుల్ షూట్ చేయడం అయితే మీకు ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి కమాండ్ లైన్ పవర్. మనకైతే చాలా కమాండ్స్ ఉంటాయి. లినక్స్‌లో. ఈ కమాండ్స్ గనక మనం నేర్చుకున్నామంటే, టెస్ట్ డేటాను మేనేజ్ చేయడానికి లేకపోతే ఈ ఈ టెస్ట్స్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి సీఐసీడీ పైప్‌లైన్స్ ఇంటిగ్రేట్ చేయడానికి లేకపోతే టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి మీకైతే చాలా యూజ్ అవుతుందనమాట. లినక్స్ నేర్చుకోవడం వల్ల. అండ్ థర్డ్ వచ్చేసి స్క్రిప్టింగ్ మ్యాజిక్. మనకు తెలుసు లినక్స్ ఎక్సెల్స్ ఎట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ లేకపోతే బాష్ అని చెప్పి. సో, మీరు గనక నేర్చుకున్నారంటే ఈ పర్టిక్యులర్ లాంగ్వేజ్ గనుక మీకొచ్చు, పైథాన్ వచ్చనుకుంటే మీరేమంటే ఈ రిపీటెడ్ టెస్టింగ్ టాస్క్‌లనేవి మీరైతే ఎఫిషియెంట్‌గా చేయగలుగుతారనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిసోర్స్ మేనేజ్‌మెంట్. సో, రిసోర్స్ మేనేజ్‌మెంట్ మనకు తెలుసు. చాలా టెస్ట్ ఎన్వైర్న్‌మెంట్స్ అనేవి రన్ అవుతుంటాయి లినక్స్ సర్వర్స్‌లో. సో, ఈ లినక్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం వల్ల మీరైతే రిసోర్సెస్‌ని ఎఫెక్టివ్‌గా వాడుకొని, సర్వర్ యొక్క హెల్త్ మానిటర్ చేస్తూ, అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఒక స్మూత్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయితే మీరు చేయగలుగుతారనమాట. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డాకర్ కంటైనర్స్ అనమాట. మనకు తెలుసు కంటైనర్స్‌లో మనం అంటే ఐసోలేటెడ్ టెస్ట్‌నయితే మనమైతే రన్ చేస్తాము ఈ ఎన్వైర్న్‌మెంట్స్‌లో. దీనికి ఎక్కువ కూడా లినక్స్ అనేది ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. ఇది కూడా లినక్స్ బేస్డ్ ఒక టూల్ అనమాట. సో, ఏమంటే మీరు గనక నేర్చుకున్నారంటే ఈ ఐసోలేటెడ్ టెస్ట్ ఎన్వైర్న్‌మెంట్స్ కూడా మీరైతే స్మూత్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, లినక్స్ కూడా నేర్చుకోండి. ఆటోమేషన్ టెస్టింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో లినక్స్ కూడా నేర్చుకోండి. కొన్ని కమాండ్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలా వర్క్ అవుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు ఏంటి లినక్స్ అంటే ఏంటి అనేది కూడా కొద్దిగా అయితే డీప్‌గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఉన్నారో. సో, ఇదైతే యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై.